డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జోడియాక్ బెల్ట్లో 7th హౌస్ అయిన తులారాశి, దట్ ఈస్ లిబ్రా గురించి మాట్లాడుకుందాం. మీ మూన్ కనుక తులారాశిలో ఉంటే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. తులారాశి యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది 7th హౌస్, న్యాచురల్ 7th హౌస్. సో 7th హౌస్ అంటే పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్ అనమాట. సో ఈ తులారాశి వాళ్ళకి న్యాచురల్ టీమ్ ప్లేయర్స్ వాళ్ళు, అండ్ దే ప్రిఫర్ టు బీ ఇన్ పార్ట్నర్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్. అలాగే ఈ తులారాశి యొక్క పర్పస్ ఏంటంటే ఇంకా డిజైర్, ధర్మాద కామ మోక్షాల్లో కామం అంటే డిజైర్ అన్నమాట. వాళ్ళకి డిజైర్స్ నడిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది తులారాశి ఇస్ రూల్డ్ బై వీనస్. వీనస్ ఏంటంటే ఆర్టిస్టిక్, ఫ్లరిషింగ్, బ్యూటీ, ఎంజాయ్మెంట్, వీటన్నిటికీ ప్రతీక కాబట్టి వీనస్ తులారాశి వాళ్ళకి ఇలాంటి వాటి మీద డిజైర్స్తో వాళ్ళ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళ జీవితం యొక్క పర్పస్ని వాళ్ళు సర్వ్ చేయగలుగుతారన్నమాట, సాధించగలుగుతారు. అండ్ తులారాశి యొక్క ఎలిమెంట్ ఏంటంటే ఎయిర్, గాలి. సో ఇట్స్ మూవ్ అండ్ చాలా అడాప్టబుల్గా కూడా ఉంటారు, విచ్ ఈస్ గుడ్ ఇన్ రిలేషన్షిప్స్ యాక్చువల్లీ, అండ్ పార్ట్నర్షిప్స్లో కూడా. అండ్ తులారాశి యొక్క జెండర్ ఏంటంటే కనుక ఇట్స్ అ మేల్ జెండర్. సో వీళ్ళు ట్రెడిషనల్ మేల్ జాబ్స్కి సూట్ అవుతారు. ఎస్పెషల్లీ తులారాశి యొక్క సింబల్ తులా, విచ్ ఇస్ బ్యాలెన్స్. సో అంటే జడ్జ్మెంట్, లీగల్ ప్రొఫెషన్లో వీళ్ళు బాగా రాణిస్తారన్నమాట. అంటే ఇట్స్ ట్రెడిషనల్లీ మేల్ ఇండస్ట్రీ కదా లీగల్ ప్రొఫెషన్ అనేది. సో లాయర్స్గా అలాగా, ఈవెన్ ఫీమేల్ అయినా లాయర్స్గా అలాగా బాగా రాణిస్తారన్నమాట. వీళ్ళకి టీం వర్క్ అవన్నీ బాగా పనిచేస్తుంది. తులారాశిలో కనుక మీకు ఏ హారోస్కోప్ అయినా సో తులారాశిలో సన్ కనుక ఉంటే కనుక కొంచెం అక్కడ మీకు సన్కి సంబంధించిన డొమైన్ ఏదైతే అది అక్కడ మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సన్ ఫీల్స్ అన్కంఫర్టబుల్ బికాస్ సన్ ఈజ్ ఇన్ ఫాల్ అంటాం అనమాట. సన్ వీక్ అవుతాడు, ఎందుకంటే సన్ ఈజ్ కింగ్. కింగ్కి ఎప్పుడు తనని ఎవరు జడ్జ్ చేయడం ఇష్టం ఉండదు. వేరే సాటర్న్ ఎగ్జాల్ట్ అవుతాడు ఇక్కడ. ఓకే, సో సాటర్న్ బికాస్ సాటర్న్ ఈజ్ ధర్మప్రభు, న్యాయము, ధర్మరాజు, ప్రజలకు న్యాయం చేయాలని ఉంటుంది. అందుకని సాటర్న్ ఎగ్జాల్ట్ అవుతారు. అంటే ఈ తులారాశి వాళ్ళకి న్యాయం మీద చాలా ఫోకస్ ఉంటుంది. వాళ్ళందరికీ న్యాయం జరగాలనుకుంటారు, వాళ్ళకే కాదు అందరికీ న్యాయం జరగాలని అనుకుంటారు. మీరు కనుక మకర లగ్నం అవుతే తులారాశి మీకు 10th హౌస్ ఆఫ్ కెరియర్ అవుతుంది. మీకు సూటబుల్ కెరియర్స్ తులారాశి వాళ్ళకి కానీ మకర లగ్నానికి సూటబుల్ కెరియర్స్ ఏంటంటే కనుక లీగల్ ప్రొఫెషన్, వేర్ జడ్జ్మెంట్ అండ్ ఆర్ట్స్, ఎంజాయ్మెంట్ ఉన్నవి అనమాట. ఇలాంటివి మీకు సూటబుల్ ప్రొఫెషన్స్. ఎందుకంటే తులా ఇస్ లిబ్రా ఇస్ లీగల్ అండ్ వీనస్ ఈజ్ ఆర్ట్స్. సో ఆర్ట్స్ లా కలపగలిగితే ఇంకా బాగుంటుంది. So that is a very good suitable profession for you. Hope this helps.